జై శ్రీరామ్. సనాతన ధర్మంలో పురాణాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మనకు తెలిసి 18 పురాణాలు ఉన్నాయి. అయితే ప్రతి మనిషి కూడా ఈ పురాణాలన్నీ చదవాలి. వీలైతే ఎక్కువలో ఎక్కువ ఈ పురాణాలను చదివి ఆ పురాణంలో ఉన్న విషయాలను తెలుసుకొని తమ జీవితానికి అన్వయించుకుంటూ మానవ జీవితాన్ని కొనసాగించాలి. ఇప్పుడు పురాణాలు ఎన్నో, అవేవో, అందులో ఏముందో తెలుసుకుందాం. పురాణాలు మొత్తం 18. అవి మత్స్య పురాణం, కూర్మ పురాణం, వామన పురాణం, వరాహ పురాణం, గరుడ పురాణం, వాయు పురాణం, నారద పురాణం, స్కాంద పురాణం, విష్ణు పురాణం, భాగవత పురాణం, అగ్ని పురాణం, బ్రహ్మ పురాణం, పద్మ పురాణం, మార్కండేయ పురాణం, బ్రహ్మవివర్త పురాణం, లింగ పురాణం, బ్రహ్మాండ పురాణం, భవిష్య పురాణం. ఈ అన్ని పురాణాల్లో మార్కండేయ పురాణం చిన్నది కాగా పద్మ పురాణం పెద్దది. ఇప్పుడు ఏ పురాణాల్లో ఏముందో చూద్దాం. మత్స్య పురాణం. మత్స్య రూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీ క్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మం అంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు. రెండవది కూర్మ పురాణం. కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది. మూడవది వామన పురాణం. పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కళ్యాణం, గణేశ, కార్తికేయుల జన్మ వృత్తాంతాలు, ఋతువుల గురించి వర్ణనలు కనిపిస్తాయి. తరువాతది వరాహ పురాణం. వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మ వృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి. తరువాత వచ్చేది గరుడ పురాణం. గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతో పాటు జనన మరణాలంటే ఏమిటి, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు, ఏ పాపానికి ఏ శిక్ష పడుతుంది వంటి విషయాలు తెలపడం జరిగింది. తరువాత వాయుపురాణం. వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మహత్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కనిపిస్తాయి. అగ్నిదేవుడు వశిష్ఠునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు. తరువాత స్కంద పురాణం. కాశీఖండం, కేదారఖండం, కుమారులఖండం, రేవాఖండం తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలలు ఉంటాయి. తరువాత లింగ పురాణం. లింగరూప శివ మహిమలతో పాటు వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష్య, భూగోళాల గురించిన సమాచారం ఇందులో ఉంటుంది. తరువాత వచ్చేది నారద పురాణం. బ్రహ్మమానస పుత్రులైన సనకసనంద, సనాతన, సనత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. తరువాత వచ్చేది అతిపెద్దదైన పద్మపురాణం. ఈ పురాణంలో మధుకైటభులని రాక్షస వధ, రావి చెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహత్యం, గీతాసారం, నిత్యపూజ విధానాల గురించి ఉంటుంది. తరువాత వచ్చేది విష్ణు పురాణం. పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది. తరువాత వచ్చేది అన్ని పురాణాల్లోకెల్లా చిన్నదైన మార్కండేయ పురాణం. శివకేశుల మహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహాత్మ్యం, దేవీ మహాత్మ్యం ఉంటాయి. తరువాత బ్రహ్మపురాణం. బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గ నరకాల గురించి తెలుసుకోవచ్చు. తరువాత వచ్చేది భాగవత పురాణం. విష్ణువు అవతారాలు, శ్రీకృష్ణ జననం, శ్రీకృష్ణుడి లీలల గురించి, మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిత్ మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణం ఇది. దీనిని మొట్టమొదటగా వేదవ్యాసుడు శుకునికి బోధించాడు. తరువాత బ్రహ్మాండ పురాణం. బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలిత మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది. తరువాతది భవిష్య పురాణం. సూర్యుడు మనువునకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతో పాటు భవిష్యత్తులో జరగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది. ఇక చివరిది బ్రహ్మవైవర్త పురాణం. ఇందులో గోలోక ప్రశంస, భోజన నియమాలు, రోగ నివృత్తి సాధనాలు, తులసి, సాలగ్రామ మహాత్మ్యం ఉంటాయి. జై శ్రీరామ్.